జనాలు మామూలుగా ఉన్నారు. మేబీ ఎడిటింగ్ వల్ల ఎందుకు కానీ కొంచెం లాగ్ అనిపించింది. మాకైతే ఇంత బోర్ కొట్టలేదు. నేను సినిమా పడుకుంటా అప్పుడప్పుడు, ఈ సినిమాకి అసలు పడుకోలేదు. పెద్ద కొత్తదనం ఏం లేదు, అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం లేవు. కామెడీ ఫుల్ కామెడీ ఉంది. రావు రమేష్ యాక్టింగ్ బాగుంది, తండ్రి కొడుకులది పాట కూడా బాగుంది. సినిమా ఓవరాల్గా అయితే ఫుల్ కామెడీ ఉంది. జనాలు మామూలుగా ఉన్నారు. సినిమా అయితే బాగుంది, సాంగ్స్ బాగుంది, చాలా కామెడీ ఉంది సినిమా. సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుంది, రావు రమేష్ యాక్టింగ్ సూపర్ ఉంది. సో ఓవరాల్గా బాగానే ఉందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఒక 2-3 సీన్స్ ఫస్ట్ హాఫ్లో అవి. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్గా రొటీన్ అనిపించింది, ప్రెడిక్టబుల్ అనిపించింది. అంత ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో జనరేట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎందుకు లాగ్ అనిపించింది. మేబీ ఎడిటింగ్ వల్ల ఎందుకు కానీ కొంచెం లాగ్ అనిపించింది. కామెడీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక 2 సీన్స్ ఉంటాయి, లెటర్ సీన్ ఒకటి, ఇంటర్వల్ బ్యాంక్ ఒకటి. ఆ 2 నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. మరో సామాజిక వర్గం మనం అయిద్దాం అనుకున్నాం కానీ సెకండ్ హాఫ్ అయితే ఆ లెవెల్లో లేదు. 100% అసలు స్టోరీకి అవసరం లేని సాంగ్స్ పెట్టారు. మరీ డిస్టర్బింగ్ గా అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో. ఈ మంత్ మొత్తం అన్ని మూవీస్ అతనివే. సాంగ్స్ కూడా అంతేం బాగాలే అన్న. ఏదో ఆ జానపదం అదొక్కటి కొంచెం బాగానే అనిపించింది కానీ వినడానికి. మిగతా అన్ని అంత అనిపించలేదు. అంటే స్టోరీకి సంబంధం లేకుండా ఏదో పెట్టాలి అని అనిపించింది. ఎక్కడ అంత అవసరం లేదు. కాంపిటీషన్ లేదు కాబట్టి మేబీ జనాలు చూస్తే చూడొచ్చు, ఈ టైంలో చూడాలి. కాంపిటీషన్ ఉంటే మాత్రం ఆడే స్కోప్ అయితే లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ డ్రాగ్ చేశారు, కంప్లీట్గా డ్రాగ్ చేశారు. అసలు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత మొమెంటం సెకండ్ హాఫ్లో ఉంటే ఇంకొక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా రొటీన్ ప్రెడిక్టబుల్ అనిపించేసరికి అంత కనెక్ట్ అవ్వలేకపోయింది సినిమాకి అనేది. లేదు, కొంచెం అక్కడక్కడ మరి ఓవర్ చేసినట్టు అనిపించింది కానీ ఎక్కడ అంత మెచ్యూర్డ్ సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఒక పాజిటివ్ ఏంటంటే రావు రమేష్ గారు. సో అతను కంప్లీట్గా మొత్తం వన్ మ్యాన్ షో చేసినట్టు అనిపించింది. ఇద్దరున్నా సార్ వన్ మ్యాన్ షో చేసినట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఎందుకో వాళ్ళిద్దరు పేరు అంత బాగా అనిపించలేదు. ఇప్పుడు రావు రమేష్ గారిది, అంశు గారిది, వాళ్ళిద్దరి పేరు అంత బాగా అనిపించలేదు. యాక్టింగ్ వరకు ఓకే, కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఒక సీనియర్ హీరో జగవత్ బాబు అతను వాళ్ళని తీసుకుంటే కొంచెం కనెక్ట్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళిద్దరి పేరు అంత చూడడానికి అనిపించలేదు. ఇద్దరిది బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే అంశు గారికి అంత క్యారెక్టర్ అంత మ్యాచ్ అవ్వలేదు. అంటే స్కోప్ ఉంది, కాకపోతే ఏంటంటే సెట్ అవ్వలేదు ఆమెకి. మరీ ఎంగగా కనిపించడం రావు రమేష్ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు రితు వర్మని ఇద్దరు పక్కన చూసామంటే ఇద్దరు అక్క చెల్లెల్లో ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్స్ పెట్టడం, అత్త కోడలు చేయడం అనేది అది అంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. రేటింగ్ 2.75 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ మూవీ. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు ఈక్వల్ గా చేశారు, లైక్ ఎవరు ఎక్కువ. కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ చేశారని టాక్ వినిపిస్తుంది, దానికి మీరేమంటారు? లేదు, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది, ట్విస్ట్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది. అది సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ కోసమే ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇట్స్ గుడ్. ఇంకా ఏమైనా అంటే హైలైట్స్ కానీ అలా ఏమైనా మంచిగా నచ్చాయి? సాంగ్స్ కూడా ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, చూడొచ్చు. అసలు బోర్ లేదు సినిమా, చాలా బాగుంది. మాకైతే ఇంత బోర్ కొట్టలేదు. నేను సినిమా పడుకుంటా అప్పుడప్పుడు, ఈ సినిమాకి అసలు పడుకోలేదు. బాగుంది. ఓకే, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందండి? ఆయన రావు రమేష్, ఆయన డాన్స్ కానీ కొత్తగా చేసిండు. ఆయన ఎప్పుడు చూడలేదు, చాలా డాన్స్ కానీ అవన్నీ. సో ఇవాళ సందీప్ కిషన్ మజాకా సినిమా రిలీజ్ అయింది. త్రినాథరావు గారు డైరెక్టర్ అనమాట, అండ్ ప్రసన్న కుమార్ గారు రైటర్గా. అండ్ ఈ సినిమా ఇవాళ శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయింది. అండ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక ఫుల్ కామెడీ, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూ ఒక కామెడీని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా హ్యాపీగా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం ల్యాగ్ చేశారు, కొంచెం డ్రాగ్ చేశారని అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో కూడా రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారు అండ్ వీళ్ళ మధ్యలో జరిగే సీన్స్ కూడా చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఒక కామెడీ ఎంటర్టైనర్, ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్ని తీసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా తీయగలిగారు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో బోరింగ్ సీన్స్ కానీ, అండ్ అందులో ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ఒక రొటీన్ స్క్రీన్ ప్లే ఎలా అనిపిస్తుంది కానీ చాలా కొత్తదనం అయితే ఏం లేదు. జస్ట్ సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారు ఓన్లీ ఫాదర్ అండ్ సన్గా చేశారు. అండ్ రీతు గారు అండ్ అంశు గారు వచ్చేసరికి అత్త కోడలుగా చేశారు. పెద్ద కొత్తదనం ఏం లేదు, అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం లేవు. కానీ కామెడీ అయితే కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ అజయ్ గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఆది కానీ, వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. సో కామెడీ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఒక ఫన్ అయితే జనరేట్ అవుతుంది సినిమాలో. అండ్ కొన్ని చోట్ల ఫోర్స్ కామెడీ, ఫోర్స్ డైలాగ్స్, కొంచెం ఒక 2-3 డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా కనిపిస్తాయి. బట్ అంతగా ఇంపాక్ట్ చూపించాం అనమాట. ఓవరాల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే కూడా కామెడీని రన్ చేయగలిగారు. కానీ ఒక ఫ్యామిలీతో చూడాల్సిన అండ్ పండగకి రిలీజ్ చేసిన సినిమాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్పుకోలేమన్నమాట.
అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ అనేది యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక 2.25 రేటింగ్ వరకు కూడా ఇవ్వచ్చు అనమాట, 2.5 వరకు. బట్ అంటే ఇలాంటి మూవీస్ అంటే కామెడీ మూవీస్ చేసినప్పుడు, ఫ్యామిలీ మూవీస్ చేస్తూ ఎక్కువ టార్గెట్ చేసే మూవీస్ ఇంకొంచెం ఫోకస్గా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ మనం చూడొచ్చు, పీపుల్ ఒపీనియన్ కూడా మనం తీసుకున్నాం. అండ్ దీంట్లో కూడా కొంతమందికి కామెడీ నచ్చిందని చెప్తున్నారు, కొంతమందికి ఎమోషన్ నచ్చిందని చెప్తున్నారు. రావు రమేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారి కాంబినేషన్స్ బాగున్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా మూవీ అయితే డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. అండ్ ఇలాంటి సినిమాలు కొంచెం కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు లైక్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మంచి మంచి సినిమాలు రావాలి. బట్ ఇంకొంచెం ఏదైనా కొంచెం వాళ్ళకి అడిషనల్గా చూడాలి అనిపించే పార్ట్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.